హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయడానికే ట్రై చేయండి. అయితే మనకి ఈ యొక్క వీడియోకి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అలాగే ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలు అన్నమాట, మీకు ఇంకేమీ అవసరం లేదు. నెలకి జీతం 35,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామినేషన్ కూడా ఎటువంటిది లేదు. ఫుల్ ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎన్రోల్మెంట్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ హైబ్రిడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తు చేసుకోండి. ఇది ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు వేచి చూడాలి. దరఖాస్తు చేసుకోండి అనేసి ఇచ్చారు. ఇదైతే మనకి బెంగళూరు కేఏ భారతదేశం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పూర్తి సమయం చేయాలన్నమాట. సో 19 రోజుల క్రితమే పోస్ట్ చేయబడింది అనమాట ఈ యొక్క జాబు. అయితే ఉద్యోగ శీర్షిక వచ్చేసరికి మనకి ఎన్రోల్మెంట్ ప్రాసెసింగ్ స్పెషలిస్టు, అంటే మీరు కస్టమర్ సపోర్ట్గా మీరైతే ఈ యొక్క జాబ్ అనేది చేయవలసి ఉంటుంది. ఉద్యోగ వివరణ వచ్చేసరికి మనకి 80 సంవత్సరాలకు పైగా కప్లైన్ విద్య మరియు వృత్తిపరమైన పురోగతిలో ట్రయల్ బ్లేజర్గా ఉన్నారు. మేము విద్య మరియు సాంకేతిక కోడల్లో ఉన్న గ్లోబల్ కంపెనీ క్లాస్ ఎడ్యుకేషనల్ అనుభవాన్ని అత్యుత్తమంగా అందించడానికి మరియు కప్లన్ను పనిచేయడానికి గొప్ప ప్రదేశంగా మార్చడానికి సహకారం చేస్తున్నారనమాట. సో ఆవిష్కరణ మరియు సృజనాత్మకపై దృష్టి కేంద్రీకరించారనమాట వీళ్ళు. భారతదేశంలోని మా కార్యాలయాలు 2018లో బెంగళూరులో ప్రారంభించబడ్డాయి. అప్పటి నుండి మా బృందం సంస్థ అంతటా వృద్ధి మరియు ఆవిష్కరణలకు ఆజ్యం పోసింది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. పరిష్కారాలను రూపొందించడానికి, సమర్థవంతమైన అభ్యాసాన్ని ప్రారంభించేందుకు మరియు విద్యార్థుల జీవితాలను మెరుగుపరచడానికి వారి ప్రతిభను ఉపయోగించే మీలాంటి నైపుణ్యం కలిగిన నిపుణులను ఎదగడానికి మరియు విస్తరించడానికి మేము ఆసక్తిగా ఉన్నాము అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. విద్య యొక్క భవిష్యత్తును ఇక్కడ ఉంది మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల ప్రభావం చూపాలని మరియు మార్పును ప్రేరేపించేలా వారితో కలిసి పనిచేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఎన్రోల్మెంట్ ప్రాసెసింగ్ స్పెషలిస్టు క్యాంపస్ వ్యూలో విద్యార్థులు నమోదనలు ప్రాసెస్ చేయడానికి ప్రాథమికంగా బాధ్యత వహిస్తుంది. ఎన్రోల్మెంట్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్ యొక్క రోజువారీ బాధ్యతలు అనేవి అతను ఆమె ఎవరు కేటాయించిన జట్టుపై ఆధారపడి మరియు ఇచ్చిన రోజును డిపార్ట్మెంటు అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి బాధ్యతల్లో విద్యార్థి ఫైల్ను యాడ్ చేయడము, అలాగే క్యాంపస్ వ్యూలో నమోదు విజిట్ పూర్తి చేయడం, టైటిల్ 4లో డాక్యుమెంట్లను పూర్తి చేసినట్లు ధృవీకరించడం, అడ్మిషన్లు మరియు విద్యా సలహాదారుల బృందాలకు డాక్యుమెంట్ స్థితిని కమ్యూనికేట్ చేయడం, గ్రాడ్యుయేషన్ రుజువును ధృవీకరించడం ఇలాంటివి మీరు చేయవలసి ఉంటుందన్నమాట. అయితే మరియు విద్యార్థి నమోదుకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఓకేనా. రోజువారీ, వారం వారీ మరియు ఇతర ప్రాతిపదికను అంచనా వేసినట్లుగా వ్యక్తిగత పని భారాన్ని సకాలంలో మరియు ఖచ్చితమైన పూర్తి చేయడం ఈ స్థితిలో విజయం యొక్క ప్రాథమిక కొలత. ఇతర కొలతలతో జట్టు లక్ష్యాలు పురోగతిని సహకారం ప్రక్రియ మెరుగుదలలో నిమగ్నత మరియు విద్యార్థులు మరియు క్లయింట్ విభాగాల సేవ యొక్క నాణ్యత ఇటువంటివి కూడా మీరు చూసుకోవాలి. అయితే ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ C2K అనేసి ఇవ్వడం జరిగింది. క్యాంపస్ వ్యూలో మీరు విద్యార్థుల నమోదు డేటాను నమోదు చేయాలన్నమాట. అవసరమైన అన్ని నమోదు సంబంధిత పత్రాలు, రసీదు యొక్క ధృవీకరణతో కూడిన ప్రక్రియ మరియు నాణ్యత నియంత్రణ, విద్యార్థి ఫైళ్ళు, SRM మరియు CVUలోని సమాచారం పూర్తి మరియు ఖచ్చితమైనదని ధృవీకరించాలి. స్థిరమైన ప్రక్రియ మెరుగుదల సంస్కృతులు
చురుగ్గా పాల్గొనాలి, అలాగే దోహదపడాలన్నమాట. సహకార, సానుకూల మరియు సహాయక పని వాతావరణానికి ప్రతిరోజు సహకరించాలన్నమాట. హైబ్రిడ్ షెడ్యూల్ 3 రోజులు రిమోట్ ఉంటుంది, ఆఫీసులో 2 రోజులు అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఈ వర్క్ ఆఫీసులో 2 రోజులు, 3 రోజులు అనేది ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ 30 రోజుల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. కనీస అర్హతలు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వ్యాపార లేదా ఇతర అంశాల్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నట్టుగా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్లో 1 ఇయర్ అనేది మీరు ప్రొఫెషనల్గా చేసే విధంగా ఉండాలి. కంప్యూటర్ ప్రావీణ్యం అనేది ఉండాలి. కంటెంట్ మేనేజ్మెంట్గా సిస్టంలు మీకు ఆపరేట్ చేయడం రావాలి. వెబ్ అప్లికేషన్ యొక్క ప్రాథమిక పనితీరును నేర్చుకునే సామర్థ్యం అనేది ఉండాలి. రోజువారీ అసెస్మెంట్లు, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, సివిలు, ఎస్ఆర్ఎంలను, ఈమెయిల్ విస్తృత వినియోగం అనేది మీకు తెలియాలి. అలాగే వివరాలకు బలమైన శ్రద్ధ ప్రక్రియలను అనుసరించే సామర్థ్యం, బృందంతో సమర్థవంతంగా పనిచేయడం మరియు సానుకూల వైఖరిని కొనసాగించడం అనేది కూడా మీకు తెలియాలి. డేటాబేస్ నిర్వహణ వ్యవస్థను ఉపయోగించగల సాంకేతిక సామర్థ్యం అనేది కూడా మీలో ఉండాలి. వేగవంతమైన గడువు ఆధారిత వాతావరణంలో బహుళ పనులు మరియు పనిచేయగల సామర్థ్యం అనేది కూడా మీలో ఉండాలి. కనీస పర్యవేక్షణతో స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. సాయంత్రం మరియు వారాంతరపు షిఫ్ట్లో పనిచేసే సామర్థ్యం అనేది కూడా ప్రాధాన్యతని ఇస్తుందన్నమాట. అయితే LIMH1 అలాగే LI రిమోట్ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ మీరు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కంప్లైంట్ గురించి ఈ కిందకి పైకి స్క్రోల్ చేస్తే మీకు డైరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అయితే దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయగానే అంటే అప్లై ఆన్లైన్ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా నోటిఫికేషన్ పేజీ వస్తుంది. ఈ పేజీ పైన క్లిక్ చేయగానే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి నెక్స్ట్ వెబ్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో రెజ్యూమ్తో అప్డేట్ చేయొచ్చు, లేకపోతే మానవీయంగా అంటే మాన్యువల్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్గా అప్లై చేస్తే మనకి ఇక్కడ చాలా ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే వీళ్ళు చూపెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను డెస్క్టాప్ మొదలు పెడతాను అనమాట, ఆల్రెడీ ఉంది. అయితే నా సమాచారం అంటే నా యొక్క డీటెయిల్స్, నా యొక్క పని అనుభవం అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ పేషన్లు, అలాగే స్వచ్ఛంద ప్రకటనలు, సమీక్ష. మీకైతే ఫస్ట్ నా సమాచారం అంటే మీరు ఏదైతే మీ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో అదంతా కూడా ఇక్కడ మీరు ఈ పేజీలో తెలపాలన్నమాట. సో పేరు, ఇంటి పేరు, అలాగే స్థానిక పేరు, అలాగే ఫస్ట్ అయితే మా గురించి నీకు ఎలా తెలిసింది ఒకటి ఎంచుక అంటే ఇక్కడ సోషల్ మీడియా ఏదనేది ఎంచుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడైతే భారతదేశం అనేసి ఎంచుకోవాలి. సో మీ ఇంటి పేరుతో సహా మీరు ఇక్కడ మీ యొక్క పేరు ఇవన్నీ కూడా రాయాలన్నమాట. మీ యొక్క చిరునామా రాసి, అలాగే పోస్టల్ కోడ్, అలాగే ఈమెయిల్, అలాగే ఫోన్ నెంబరు, అలాగే ఫోన్ నెంబర్ ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు, ఎడిషనల్ ఫోన్ నెంబరు. దాని తర్వాత ఇక్కడ చివరిలో తర్వాత అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీకి వెళ్తుందన్నమాట. ఎక్స్పీరియన్స్కి మీరుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసి దాని తర్వాత పేషన్లు ఉంటాయి కదా, ఆ పేషన్లకి వెళ్ళొచ్చు. దాని తర్వాత స్వచ్ఛంద ప్రకటనలు, సమీక్షలోకి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ని సమర్పించవచ్చు అనమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.